పెంతెకొస్తు దినం. దేవుని ప్రియమైన బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు అనేటువంటి మాట మీద మనం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఆత్మ అనేటువంటిది చాలా గొప్పది. ఈ ఆత్మ ఆనాడు ఎలా పనిచేసింది, ఆత్మ అనేటువంటిది ఉన్నప్పుడు మనుషులు దైవజనులు ఎలా మాట్లాడతారు అనేటువంటిది ఈరోజు మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. హల్లెలూయా. మంచిది. దేవుని ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ గ్రంథంలో నుంచి రాజుల కాలంలో మరి ఆత్మదేవుడు ఏ విధంగా మాట్లాడాడనేటువంటి చూద్దాం. మొదటి సామ్యుల గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనం. మొదటి చూసారా, నాటి నుండి అంటే నాటి నుండి నేటి వరకు కూడా దేవుడు ఆత్మగా పరిశుద్ధాత్ముడుగా బలముగా పనిచేయడము మొదలుపెట్టాడు. తలలు దించుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రములు నాయన. ప్రభువా, నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి ఏడింతల అభిషేకముతో నన్ను నింపి నా నోటికి నువ్వు బోరగా ఉండి అల్పుడును దీనుడును గనక మా అందరితో మీరు మాట్లాడండి ఆత్మ ద్వారాగా. తండ్రి, మీరు మాట్లాడితే మాకు బలం వస్తుంది, మాలో ఉన్న బలహీనత పడిపోతుంది. కనుక మీరు మాట్లాడి మీరొక్కరి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మీ అందరికీ కూడా శుభములు తెలుపుతూ ఉన్నాను. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, దేవుడు ఆత్మ ద్వారాగా మాట్లాడినప్పుడు సమూయేలు ఏదైతే దేవుడు చెప్పాడో ఆ పని చేయడానికి ఇష్టపడ్డాడండి. కనుక దేవుడు ఏ విధంగా పంపించినటువంటి దేవుడు మరలా మాట్లాడినంత వరకు కూడా ఎక్కడ కూడా సమూయేలు తొందరపడలేదండి. దేవుని ప్రియమైన బిడ్డరా, వాని సహోదరుల్లో ఎదుట వానికి అభిషేకము చేసెను. నాటు నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చింది. పరిశుద్ధాత్మ దేవుని ప్రియమైన బిడ్డరా పొందుకోవాలి అంటే అది మామూలుగా రాదు. ఎవరికైనా కనిపెట్టాలి, ప్రార్థించాలి, నిరీక్షించాలి. అప్పుడు దేవుడిని అడిగినప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ నీలో పనిచేయడం మొదలు పెడతాడు. ఆ పరిశుద్ధాత్మ నీలో పనిచేయడం మొదలు పెట్టినప్పుడు దేవుని బిడ్డరా, నీకొక ప్రేరేపణ ఉంటుంది, ఆత్మ నడిపింపు అనేటువంటి ఉంటుంది. ఆత్మతోని సావాసం చేయడము నువ్వు మొదలు పెడతావు. హల్లెలూయా. ఆత్మని ప్రేమించడం మొదలు పెట్టాలి, ఆత్మతో సావాసము చేయడం మొదలు పెట్టాలి. అప్పుడు దావీదు మీదకట నాటు నుండి యెహోవా ఆత్మ బలముగా వచ్చిందట. చూసారా, దేవుని ప్రియమైన బిడ్డరా, ఎప్పుడైతే దావీదు మీదకి బలముగా ఆత్మ దిగి వచ్చిందో, ఆ ఆత్మ అంటే ఏంటి, ఆత్మలో ఉన్నటువంటి బలము ఏంటి అనేటువంటిది దావీదు తెలుసుకున్నాడండి. ప్రియులరా, ఎప్పుడైతే అభిషేకించాడో సమూయేలు, అభిషేకము ద్వారాగా పరిశుద్ధాత్మ శక్తిని దావీదు పొందుకున్నాడు. మరి మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఆత్మని కనిపెట్టి వారే కరువైపోయారు. పరిశుద్ధాత్మతో నడవడానికి కానీ, పరిశుద్ధాత్మ సావాసం చేయడానికి కానీ, పరిశుద్ధాత్మ ఆరాధన చేయడానికి కానీ నేటి దినాన్న దేవుని బిడ్డలారా చాలా కరువైపోయారు. ఎందుకంటే చప్పట్లు కొట్టడం ఇష్టపడరు, చేతులు ఎత్తడం ఇష్టపడరండి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ నీ హృదయంలోనికి నీలోనికి ప్రవేశించాలి అంటే దేవునికి మొట్టమొదటిగా నువ్వు సరెండర్ అవ్వాలి. ఎప్పుడైతే దేవుడికి నువ్వు సరెండర్ అవుతావో అప్పుడు దేవుడు నీలోనికి రావడానికి, ఆత్మ బలముగా దిగి రావడానికి
దావీదు అలాగా అభిషేకం తీసుకునేటప్పుడు సరెండర్ అయిపోయాడు. ప్రభువా, ఇది నీది, నీ అభిషేకమయ్యా అని చెప్పి దేవునికి లోబడిపోయాడండి. దేవుని ఎడల విశ్వాసం ఉంచి దేవుని ప్రియమైన బిడ్డరా, ఆ బలమైన ఆత్మ పొందుకున్నటువంటి దావీదు 51వ కీర్తన 11వ వచనములోనికి ఒకసారి మీరు చూసినట్లయితే అక్కడ ఏమంటున్నాడు చూడండి. చూసారా, బలమైన ఆత్మ పొందుకున్న దావీదు చెబుతున్నాడు, నీ సన్నిధిలోని నన్ను త్రోసివేయద్దు. నీ సన్నిధిలో నుంచి అంటే దేవుని బిడ్డలరా, దేవుని యొక్క సన్నిధి, ఆత్మ ఉన్నటువంటి వారు మందిరాన్ని విడిచిపెట్టి ఉండలేరండి. వాళ్ళ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేరు. ప్రియులరా, ఆత్మ కలిగినటువంటి వారు ఆదివారము ఎంత వేగ వస్తుంది, నేను దేవుని సన్నిధితో సావాసం చేయాలి అని వారు ఎంతగానో పరవళ్ళు పడుతూ ఉంటారు. కనుక దేవుడిచ్చినటువంటి అవకాశం అట గొప్పదటండి. లోకములో చూడు, నీకు ఏమీ కనిపించవు. 16 సంవత్సరాలు పచ్చి మంచి నీళ్ళు కూడా తాక్కుంటా ఒక సహోదరి బ్రతికి ఒక బిడ్డకి జన్మనిచ్చింది. ఎంత అద్భుతమండి ఇది. నీళ్ళు తాగకపోతే మనిషి చనిపోతారని చెప్తున్నారు. మరి 16 సంవత్సరాలు ఎలా బ్రతికింది? ఆ సహోదరి ఏం చెప్తుందో తెలుసా? వాష్రూమ్కి వెళ్ళే బాధే తప్పిందట. చూసారా? దేవుని ప్రియమైన బిడ్డలు గమనించండి. ఆత్మ మనిషిలో ఉన్నప్పుడు మనిషి ఆత్మతోనే సావాసం చేస్తాడు. కానీ దేవుని బిడ్డరా, భూ సంబంధమైన మనుషులతో సావాసం ఎవరు కూడా చేయరండి. భూ సంబంధమైనటువంటి మనుషులతో సావాసం చేస్తే భూ సంబంధమైన అలవాట్లకు అలవాటు పడిపోతారు ప్రియులరా. కానీ ఆత్మ సంబంధమైన అలవాటు దావీదుకు ఉందండి. ఈ ఆత్మ సంబంధమైన అలవాటు దావీదుకు ఉంది కనుక దావీదు అంటున్నాడు, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకయ్యా. అయ్యా, నీ సన్నిధిలోంచి త్రోసివేస్తే నేనేమైపోతాను? నీ సన్నిధిలోంచి పక్కన పెడితే నేనేమైపోతాను ప్రభువా? కనుక నీ సన్నిధిలోంచి నన్ను త్రోసి దేవుని ప్రియమైన బిడ్డరా. ఆ తర్వాత చూడండి, నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసి వేయొద్దు. హల్లెలూయా. నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి, ఆనాడు నువ్వు నాకు ఇచ్చావు కనుక ఈనాడు వరకు ఆ ఆత్మ నాలో ఉంది. ఆ ఆత్మ ద్వారా ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆ ఆత్మ ద్వారా ఎన్నో కార్యాలు నేను చేశాను. ఆ ఆత్మ నాలో ఉన్నప్పుడు, నేను పాడుతూ ఉన్నప్పుడు సౌలు రాజు ప్రశాంతమైన నిద్ర చేశాడయ్యా. అలాంటి రాజు దగ్గర నన్ను నిలబెట్టావయ్యా. కనుక పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయదు. ఒకసారి ఆత్మ పొందుకుంటే, ఆత్మ అనుభవంలోనికి నువ్వు వెళ్ళినట్లయితే నీలో పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తున్నాడో లేదో నీకు తెలిసిపోతుంది. ఇక్కడ దావీదుకి తెలిసింది కనుక, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయద్దు నాయన, నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసివేయద్దు ప్రభువా అని దేవుని బిడ్డరా దేవుణ్ణి బ్రతిమలాడుకుంటాడు. మరి నువ్వు ఎప్పుడైనా దేవుని బ్రతిమలాడేవాలాగా? ప్రభువా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, నీ అభిషేకంతో నన్ను నింపు ప్రభువా అని మాట్లాడేవా? ప్రార్థించావా ఆత్మ ద్వారాగా? దేవుని ప్రియమని బిడ్డరా, ఆత్మ పరవశం అనేటువంటిది చాలా గొప్పది. ఆ ఆత్మ అనేటువంటి దేవుని బిడ్డరా చూడండి ఎంత గొప్పగా పనిచేస్తుందంటే, అది నీకు తెలియకుండా నీలో ఆత్మ పని చేస్తే నీకు దేవుడు ఆత్మ ఏది చెప్తే అదే చేస్తావు. ఒకరి మాటను వినవు, ప్రార్థిస్తావు, ప్రభు ఏది నీకు ప్రేరేపిస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఏదైతే బయలుపరుస్తాడో అది నువ్వు చేయడానికి ఇష్టపడతావు. తెలుసా? చెయ్యండి ఆత్మతో సావాసం, స్నేహితులతో బంధువులతో చేయండి, మంచిదే. కానీ ఆతిథ్యం ఇవ్వండి, మంచిదే.
వీటిలో పడిపోయి, ఈ లోకములో పడిపోయి ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని దేవుని బిడ్డరా మర్చిపోతే ఆత్మదేవుడు దుఃఖిస్తాడు, ఆత్మదేవుడు బాధపడతాడు. కనుక దేవుని బిడ్డరా పరిశుద్ధాత్మని దుఃఖించొద్దు అని ఉంది. యేసు ప్రభు వారిని దుఃఖించిన క్షమాపణ ఉందేమో కానీ పరిశుద్ధాత్మని దుఃఖిస్తే క్షమాపణ లేదంట బైబిల్ చెప్తుంది. అలాంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎవరు ఏమనుకుంటే నీకేంటి? ఆత్మతో ఆరాధించు, ఆత్మతో దేవుణ్ణి కనపరచు, ఆత్మతో ప్రార్థించు. ప్రియులరా, ఆత్మతో నడవడానికి ఇష్టపడాలండి. ప్రియులరు చూడండి, 52వ కీర్తన 2వ వచనం, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువారు కలరేమో అని ఆయన ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాడట. చూశారు? ఎవరైతే ఆరాధిస్తారు నన్ను, ఎవరైతే నన్ను గణపరుస్తారు, ఎవరు నన్ను మహిమపరుస్తారు అని దేవుడట ఎవరు నా ఆత్మ కలిగిన వారు ఉన్నారు అని చెప్పి దేవుని బిడ్డరా ఆకాశము నుండి నరులునట పరిశీలించి చూస్తున్నాడట. నువ్వేమనుకుంటున్నావంటే దేవుడు నన్ను చూడటం లేదనుకుంటున్నావు, కానీ దేవుడు పరిశీలిస్తాడు, పరిశోధిస్తాడు. ఆయన దేవుని బిడ్డరా పరిశోధించే దేవుడు, పరిశీలించే దేవుడు. కనుక ఆ మాట ఎక్కడ ఉంది? 139వ కీర్తన 1వ వచనం, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని. చూశారా? దేవుడు నిన్ను పరిశోధించి తెలుసుకున్నాడు. అందుకే భక్తుడు అంటున్నాడు, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకున్నావయ్యా. ఇంకా నేను నీ దగ్గర చెప్పాల్సింది ఏముంది? నా బ్రతుకంతా బట్టబయలైపోయింది. నేను ఎటువంటి వాడినో నీకు తెలుసు, ఎటువంటి స్థితిలో ఉన్నానో నీకు తెలుసు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నానో నీకు తెలుసయ్యా. కనుక నీ పరిశుద్ధాత్మ నాలో నుంచి తీసి వెయ్యకము. ప్రియులరా, ఆత్మ ప్రవాహము వంటిది. ఆత్మ అనేటువంటిది నీలో ఉన్నప్పుడు మొదటి రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూసారా? దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల అన్నాడు కదండి. దేవుడు ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, దేవుని ఆత్మ నీలో నివసించడానికి నీ వంతు ప్రయత్నం నువ్వు చేయాలి. దేవుడు ఆత్మలో నువ్వు ఉండడానికి, దేవుడు ఆత్మ నడిపింపు అనేటువంటిది పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు లేకపోతే దేవుని బిడ్డరా ఎవ్వరు కూడా ఏమి చేయలేరు. తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే శ్రమకు భయపడవు, గాయానికి భయపడవు, సమస్యకు భయపడవు. దేవుని ప్రియమైన బిడ్డరా, శత్రువులకు అసలు నువ్వు భయపడవు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు చూసుకుంటాడనే ఒక విశ్వాసముతో నువ్వు ముందుకు వెళతావు. కనుక దేవుని బిడ్డలు గమనించండి, దేవుడు వాక్యం శరీర స్వభావము కలిగిన వారు ఆత్మ సంబంధమైన మాటలు చెప్పలేరు. శరీర స్వభావం కలిగినటువంటి వారు ఆత్మ సంబంధమైన పాటలు పాడలేరు. శరీర సంబంధము కలిగినటువంటి వారు దేవుని బిడ్డరా ఆత్మ సంబంధంగా నడవలేరు. కనుక శరీర సంబంధంగా ఉన్నావా, ఆత్మ సంబంధంగా ఉన్నావా? ఎటువంటి సంబంధాన్ని నువ్వు కలిగి ఉన్నావు? దేవుని ప్రియమైన బిడ్డ చూడండి, నువ్వు ఆత్మ కలిగి ఉన్నావా, శరీరము కలిగి ఉన్నావా? శరీరానికి చావుంది కానీ ఆత్మ ఎప్పుడు చావదు. ఆత్మ ఎప్పుడు కూడా ప్రజ్వలింపచేస్తుంది, ఆత్మ ఎప్పుడు కూడా నివసింపచేస్తుంది. ఆత్మకి ఎప్పుడు కూడా దేవుని బిడ్డరా చావు అనేటువంటిది లేదు. కనుక చూడండి, ఆ మాట కూడా ఉంది. ఆ తర్వాత క్రీస్తు ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు.
క్రీస్తు ఆత్మ లేనటువంటి వాడు ఆయన వాడు కాదు. కనుక దేవుని బిడ్డగా దేవుని ఎడల విశ్వాసం ఉంచినటువంటి నీవు దేవుని ఆత్మ కలిగి ఉండాలి. దేవుని ప్రియమైన బిడ్డరా, ఎవరైతే నా ఆత్మ ఉండదో, నా ఆత్మ ప్రవేశించదో, నా ఆత్మతో సావాసము చెయ్యరో వారు నా వారు కాదు అని దేవుని బిడ్డరా. చూసారా దేవుని వాక్యం ఎంత గొప్పదో. కొంతమందికి పరిశుద్ధాత్మ వాల్యూస్ తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసిస్తున్నాడని నువ్వు వెరగవా? పరిశుద్ధాత్మ దేవునిలో బలంగా ముందుకు సాగేటువంటి వారు, పరిశుద్ధాత్మని అనుకరించేటువంటి వారు దేవుని బిడ్డరా. ఆనాడు అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనం చూసినట్లయితే అక్కడ చాలా అద్భుతమైనటువంటి ఆత్మ 2వ అధ్యాయం 4వ వచనంలో అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై చూసారా, మేడగది మీద అందరూ కూడా కూడుకున్నప్పుడు, ఆ దినాన్న వారందరూ కూడా ప్రార్థించినప్పుడు దేవుని ప్రియమైన బిడ్డరా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది కూడా వారు అన్య భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆత్మ వాక్శక్తి అనుగ్రహిస్తుందండి. ఆత్మ స్వస్థత దయచేస్తుందండి. ఆత్మ గొప్ప బలము దయచేస్తుందండి ప్రియులరా. కనుక మేడగది మీద అగ్ని జ్వాలల వంటి నాలుకలతో వారు విగాపింపబడి ఒకరి మీద నుంచి ఒకరి మీదకి వెళ్ళి వ్రాలగా వారందరూ కూడా పరిశుద్ధాత్మని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా, పరిశుద్ధాత్మని పొందుకున్నటువంటి వారి జీవితంలో మరి ఎన్నడూ కూడా వారు తిరిగి చూడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ప్రవహిస్తే నీకు అనిపిస్తూ ఉంటుంది, నిజమే ఇది నాకు తెలిసింది, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఎప్పుడో బయలుపరిచాడు అని నువ్వు చెప్పగలుగుతావు. ఆయన ఆత్మ ఎంత గొప్పదో తెలుసా? 2వ అధ్యాయం అపోస్తలుల కార్యములు 27వ వచనం. చూసారా ఎంత చక్కని మాట. ఇక్కడ నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవయ్యా. దేవుని ప్రియమైన బిడ్డరా, దేవుడు ఆత్మని పాతాళములో విడిచిపెట్టేవాడు కాదండి. దేవుడు ఎప్పుడు కూడా దేవుని బిడ్డరా ఎంత చక్కగా ఎంత గొప్పగా దేవుని బిడ్డరా లేఖనాలు సెలవిస్తున్నాయో తెలుసా? నా ఆత్మని పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధతని కుళ్ళు రక్షించుకున్నటువంటి వాడు ఆయన గనక ఆయన పరిశుద్ధతని కుళ్ళు పట్టనివ్వకుండా మన ఆత్మని ఎప్పుడు కూడా కాపాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డ చూడండి, అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనములో అంతటా పేతురు వెండి బంగారం యొద్ద లేవు కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను అన్నాడు. ఆమేన్. ఏమన్నాడు? నాకు కలిగింది. ఈ భిక్షకుడు అనుకున్నాడు తెల్ల బట్టలు వేసుకుని వస్తున్నారు, యోహాను పేతురు దగ్గర బాగా డబ్బులు ఉన్నాయని చెప్పి బాగా సౌండ్ చేస్తున్నాడట. సౌండ్ ఎందుకు? సౌండ్ చేస్తేనే కానీ చెవులకు వినబడదు. కనుక సౌండ్ చేస్తూ ఉంటే అప్పుడు అసలైనటువంటిది లేదు కదా ఈయన దగ్గర. ఎందుకయ్యా నువ్వు అలా సౌండ్ చేస్తున్నావు అంటే, అయ్యా అయ్యగారులు మీరు తెల్ల బట్టలు వేసుకున్నారు, మీ దగ్గర బోర్డు డబ్బు ఉంటాయి. దైవ సేవకుడి దగ్గర డబ్బులు ఉంటాయి, ప్రార్థన ఉంటుందరా? ప్రార్థన ఉంటుంది. దేవుని బిడ్డలు గమనించండి, తెల్ల బట్టలు వేసుకుపోతే ప్రార్థన ఎవరు చేయించుకుంటారు చెప్పండి అమ్మ? శుభ్రంగా ఉంటారు కదా ప్రార్థన చేయించుకుంటారు, అవునా కదా? కనుక వారిద్దరు శుభ్రంగా తయారయ్యారు, నీట్గా తయారయ్యి దేవుని బిడ్డలరా. అందుకు పేతురు అన్నాడు ఏమైనా తెలుసా? ఎండి లేదు నా దగ్గర, బంగారం అసలు దాచుకోవడానికి లేదు, కనుక మేము కూడా రిక్తాస్తాలతో ఉన్నామయ్యా. కాకపోతే నువ్వు అడుక్కుంటున్నావు, మేము అడుక్కోవట్లేదు. చూసారు, నువ్వు తెగించి గుడి దగ్గర అడుక్కుంటున్నావు, మేము అడుక్కోలేని స్థితిలో ఉన్నాం. సేవకుడు దేవుని బిడ్డరా
కఠిన పరిస్థితినైనా ఎదుర్కొంటాడేమో కానీ, ఉపవాసముని ప్రార్థన చేస్తాడు కానీ, దేవునిలో ఆత్మ ద్వారా కనిపెడతాడు కానీ ప్రియులరా అంతకన్నా దిగజారడు. ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు. హల్లెలూయా. పిలిచినవాడు నమ్మదగినవాడు. ఈరోజు దేవుని ప్రియమైన బిడ్డరా గమనించండి, ప్రతీదీ కూడా దేవుని మీద ఆధారపడి ఆత్మ ద్వారాగా మనం చేస్తాం. దేవుడు ప్రతీదీ కూడా ఆత్మ ద్వారాగా జరిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక అయ్యా మేమైతే సేవకులము కానీ మా దగ్గర ఏమీ లేదు. ఒకటి ఉంది, శక్తి కలిగిన నామం. ఏ నామం అది? అన్ని నామముల కన్నా పై నామం. ప్రార్థన చేస్తాం అని చెప్తే ఆయన విశ్వాసం ఉంచాడు. చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుని బిడ్డరా పుట్టుకతో వచ్చినటువంటి ఆ భిక్షకుడు కుంటివాడు దిగ్గున లేచాడండి. ఎలా లేచాడట? ఎలా జరిగింది ఆ కార్యం? ఆత్మ ద్వారాగా జరిగింది. హల్లెలూయా. ఆత్మ ద్వారాగా దేవుని ప్రియమని బిడ్డరా దేవుడు జరిపించాడు. సింగారపు దేవాలయంలోనికి పరిగెత్తుకుని వెళ్ళిపోతే అక్కడ ప్రజలందరూ అనుకుంటున్నారు ఏమని, ఏ కుంటివాడు కదా, దేవాలయం గేడిదారు అడుక్కునేవాడు కదా, ఏంటి దేవాలయాలకు వచ్చేసాడని ఆశ్చర్యపోయి విస్మయం పొందారట. చూద్దామా 10వ వచనం. వారి జరిగిన దాన్ని చూసి విస్మయంతో నిండి పరవశులు. విస్మయం అంటే ఏంటి? అసలు ఎలా జరిగిపోయింది అద్భుతం అని. కొన్నిసార్లు అలాగే ఉంటుంది కదా, రెప్పపాట్లు ఏదైనా జరిగినప్పుడు ఎలా జరిగింది అద్భుతం అనిపిస్తూ ఉంటుంది దేవుని ప్రియమని బిడ్డలు. కానీ అక్కడ దైవజనుడి ద్వారాగా జరిగినటువంటి అద్భుతమని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. వాళ్ళ వైద్యులా కాదే, భూత వైద్యులా కాదే, ఎవరు వారు అంటే ఆకాశానికి భూమికి సృష్టికర్త అయినటువంటి దేవుని సేవకులు. వారు ఆత్మ ద్వారాగా ప్రార్థించినప్పుడు దేవుడు అభిక్షకుడిని స్వస్థపరిచాడు. ప్రియులరా ఆ స్వస్థత చూసి ఆశ్చర్యపోయారు, చాలా ఆశ్చర్యపోయారు. కొన్నిసార్లు అటువంటి స్వస్థతలు దేవుడు చేసినప్పుడు దేవుడిని గణపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమని బిడ్డరా మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనాన్ని చూద్దాం. చూసారా, కృపావరములు నానా విధములుగా ఉన్నాయి కానీ ఆత్మ అయితే ఒక్కడే. కృపావరములు ఎన్ని? 9. ఏంటండి? 9. కనుక దేవుని బిడ్డల కృపావరములు నానా విధములుగా ఉంటాయండి, కానీ పనిచేసేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే నీలో పనిచేస్తాడు. హల్లెలూయా. ఈ 9 కృపావరములు కూడా కావాలంటే ఇస్తాడండి, కానీ నువ్వు ఆత్మతో ఆరాధించాలి, ఆత్మతో ప్రార్థించాలి, ఆత్మతో పాట పాడాలి, బుద్ధి వివేచన కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా దేవుని బిడ్డరా నీవు కలిగి ఉండాలి. కనుక కృపావరములు నానా విధములుగా ఉన్నాయి కానీ నీలో పనిచేస్తున్నటువంటిది ఆత్మ ఒక్కడే. ఆత్మ ఒక్కడ మాత్రమే దేవుని ప్రియమని బిడ్డరా నీలో పని చేయడము మొదలు పెడతారు. కనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడికి, దేవుని ప్రియమని బిడ్డరా ఆ పరిశుద్ధాత్మ అనేటువంటిది పాత నిబంధన రాజుల కాలం నుంచి కొత్త నిబంధన అపోస్తలుడైన పౌలు వరకు కూడా పనిచేస్తూనే ఉంది. ఇప్పుడు కూడా మనలో పనిచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. దేవుడు ఆత్మ నీకు లేకపోతే నువ్వు కూడా కూర్చోలేవు. దేవుడు ఆత్మ నీలో స్తంభింపు చేయకపోతే నువ్వు వాక్యం వినలేవు. దేవుడు ఆత్మ నడిపింపు లేకపోతే నీకు వాక్యం మీద వినబుద్ధి కాదు. వినబుద్ధి పుట్టించే ఆత్మ నీలో పనిచేస్తుంది కనుక నువ్వు దేవుని ఆలయములో ఉన్నావు. హల్లెలూయా. కనుక మీకు అందరికీ ఏ ఆత్మ పనిచేస్తుందంటే దేవుని వాక్యము వినిపించే బుద్ధి ఆత్మ పనిచేస్తుంది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డరా ఆత్మదేవుడు ఏం చేస్తుంటే వాక్యం ద్వారా నిన్ను పట్టుకోవాలని నిన్ను కూర్చోబెడతాడు. అప్పుడు నువ్వు ఎటువైపు వెళ్ళవు, దేవుడికి సరెండర్ అయిపోతావు అంతే. దేవుడు నీ చుట్టూ కూడా ఏమేస్తాడంటే
కంచి వేసి కూర్చోబెడతాడు. అటు వెళ్ళకుండా ఇటు వెళ్ళకుండా ఆయన వాక్యాన్ని విని దేవుని బిడ్డరా ముందుకు వెళ్ళేలాగా. నాడు దావీదు మీద ఉన్నటువంటి ఆత్మ యేసు ప్రభు వారి మీద కూడా లోకా సువార్త దేవుని బిడ్డరా మనం చూసినట్లయితే అక్కడ కూడా ఒక చక్కని మాట ఉంటుంది. 5:17 వచనం చూడండి. చూసారా, ప్రభు శక్తి ఆయనకు వచ్చింది. ఎలాగొచ్చింది ప్రభు శక్తి అంటే లోకాసువార్త 4:14 చూడండి. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయలోకి తిరిగి వెళ్ళెను. హల్లెలూయా. ఆ పక్షవాయువు గలవాడు దేవుని ప్రియమైన బిడ్డల స్వస్థత పొందుకున్నాడంటే దానికి కలిగినటువంటిది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్యలో ప్రవహిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కనుక అటువంటి ఆత్మ దేవుని బిడ్డల ఆయనకి ఉన్నది అని ప్రభు చెప్తున్నాడు. 18 చదవండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. చూసారా ఏమన్నాడు అక్కడ యేసయ్య? ప్రభు ఆత్మ నా మీద ఉంది, నేను తండ్రి ఏకమై ఉన్నాము, నేనేమి చేయాలో నా తండ్రి చెప్పమంటే నేను చేస్తున్నాను. కనుక మాట్లాడేది నేను కాదు కానీ నాలో ఉన్న తండ్రి నా ఆత్మ మాట్లాడుతూ ఉన్నాయి. హల్లెలూయా. కనుక దేవుని ప్రియమైన బిడ్డరా ప్రభు ఆత్మ నా మీద ఉందంటే ఎంత గొప్ప మాట. చూసారా, ప్రభు నడిపింపు దేవుని ప్రియమైన బిడ్డరా ప్రభు ఆత్మ ఆయనలో ప్రవహిస్తుంది ధారాళంగా. అందుకే అడిగిన వారికి ధారాళంగా ఆయన ఆత్మ ఇస్తానన్నాడు. హల్లెలూయా. అడిగిన వారికి కొదవ లేకుండా ఆయన ఆత్మను ఇస్తానని దేవుడు చెప్పాడు. మరి ఈరోజు అడుగుతావు ఆయన ఆత్మ? ప్రియులరా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఆత్మ లేనివాడు నా వాడు కాదు. ఆత్మ ప్రవహింపబడాలి, ఆత్మ ప్రజ్వల్లాలి, ఆత్మ నీలో ఉండాలి, ఆత్మ కలిగి నువ్వు ముందుకు సాగాలి, ఆత్మతో దర్శనాన్ని చూడగలగాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డరా ఆ ఆత్మ దేవుడు మరి ప్రభు వారికి ఎందుకు ఇచ్చాడంటే పేదలకి సువార్త ప్రకటించడానికట. దేనికి ఇచ్చాడమ్మా? పేదలకి సువార్తను ప్రకటించు. ఉన్నవారికి సువార్త ఏమండి, రక్షణ పొందుకున్న వారికి సువార్త ఎందుకు చెప్తారండి? నాకు తెలియకడుతాను. అలా చెప్పకండి. ఎవరైతే రక్షణ పొందుకోలేని వారు ఉన్నారో చూడండి, మనం ట్రైబల్స్కి వెళ్ళి సువార్త చెప్తాం. ఏమండి, దేవుడు మనకు భారం ఇచ్చాడు. కనుక దేవుని బిడ్డ గమనించండి, ఎందుకు సువార్త చెప్పాలని వారికి తెలియని జనులు, వారు ప్రభువుని తెలియని జనుల దగ్గరికి వెళ్ళి మీరు సువార్త చెప్పండి. చాలామంది పెద్ద వాళ్ళందరూ సువార్త చెప్తారు కదా, టీవీ సువార్త. ఏమండి, ఎక్కువ కానుక ఇస్తే ఒక సువార్త, టీవీ సువార్త. ఎక్కువ డబ్బులు ఇస్తే అంత కూర్చోబెట్టుకుని టిఫిన్ చేస్తారట, భోజనాలు చేస్తారట. చూసారా దేవుని బిడ్డలరా, ఎండకి కష్టపడి సువార్త చేస్తే అప్పుడు దేవుడు ఆయన దగ్గర మనల్ని ఒప్పుకుంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన సింహాసనం విడిచిపెట్టి సువార్తను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చాడు. నశించిపోయిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మనం చేస్తున్నావా? యేసుప్రభు ఎందుకు వచ్చాడంటే పేదలకి సువార్త ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించను. చూసారా, దేవుడు అభిషేకం అనేటువంటిది గొప్పది. దేవుని బిడ్డరా, ఆనాడు మరి 1 సామ్యుయేలు గ్రంథం 16-13 ఎలాగైతే సమూయేలు దావీదుని అభిషేకించాడో, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి యేసు ప్రభువాన్ని తండ్రి అయిన దేవుడు అభిషేకించాడు. హల్లెలూయా. కనుక ముగించే ముందు ఒక్క మాట జాగ్రత్తగా వినండి. దేవుడు ఆత్మ ఇచ్చేవాడు, అడిగేవారికి ధారాళంగా ఇస్తాడు. మరి ఈరోజు ఆయన ఆత్మలో నడవాలని, ఆత్మతో ప్రార్థించాలని, ఆత్మతో జీవించాలని నువ్వు అనుకున్నట్లయితే లేచి నిలబడు, ప్రార్థన చేసుకున్నావు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రం. నాయనా, ఆనాడు దావీదుని సమూయేలు ద్వారాగా అభిషేకించిన గొప్ప దేవుడు తండ్రి, కొత్త నిబంధనలోకి వచ్చేసరికి నీ ప్రియ కుమారుడైనటువంటి
యేసుక్రీస్తును అభిషేకించిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ అభిషేకము గొప్పదయ్యా. నీ అభిషేకంలో ధన్యత ఉంది, నీ అభిషేకంలో స్వస్థత ఉంది, నీ అభిషేకంలో అగ్ని ఉంది. మేడ గది మీద అపోస్తులు ప్రార్థించినప్పుడు అగ్ని జ్వాలలతో వారు నేను విభజింపబడి ఆత్మ వారి మీదకు వాడినప్పుడు వారు ప్రభువా టంగ్స్తో మాట్లాడగలిగారు, ప్రవచించగలిగారు. ప్రభు అన్య భాషలు మాట్లాడి నిన్ను గణపరచగలిగారయ్యా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము రాజా. ఈరోజు నాయనా నీ సన్నిధిలో మేము నిలవబడి శరీరము కాదు నాయనా, ఆత్మ లేనివాడు నా వాడు కాదని నువ్వు సెలవిచ్చావు కనుక మేమందరం మీ ఆత్మ కలిగి, నీ పరిశుద్ధాత్మ శక్తి కలిగి, నీ పరిశుద్ధాత్మతో ఎదుగుదలిచ్చి నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాయనా నువ్వు మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లించుకో. నీ ఆత్మ ద్వారా మాట్లాడి నీ మాటలు భూ సంబంధమైనవి కాదు నా తండ్రి, పర సంబంధమైనది కనుక నాయన ఆత్మకి చావు లేదు నాయనా. నీ పరిశుద్ధతని కుళ్ళు పట్టనేవు ప్రభువా. నా ఆత్మని పాతాళములో విడిచిపెట్టవు. మేము నీ పిల్లలము కనుక నీ పిల్లలు ఏ రీతిగా ఉండాలో నీకు తెలుసయ్యా. కనుక రక్షణ పొందినప్పుడే నాయనా మమ్మల్ని మీరు కాపాడుకున్నారు, చెక్కుకున్నారు మమ్మల్ని మీ అరిచేతుల్లో. అందుని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం విని బిడ్డలందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి, అభిషేకించండి. మీ దీవెనం అందరి మీద కృమ్మరించండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.